ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలవరవాకు టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనములు. ఈనాటి అంశమును ఆశీర్వాదం పోగొట్టుకునుట. ఆశీర్వాదం ఏ విధంగా పోగొట్టుకున్నారు, ఎవరు పోగొట్టుకున్నారు అంటే ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. ఇక్కడ చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, చూసారా ఏం జరిగింది ఇక్కడ? చల్లపూట సాయంత్రం పూట వీళ్ళు ఆదాము అతని భార్యను తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడు వస్తున్నాడు, దేవుడు చెప్పేళ్ళాడు కదా మీరు ఈ పండు తినొద్దని, అది మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. యెహోవా దేవుని యొక్క స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా, అంతే కదా మరి తప్పు చేసినప్పుడు ఆశీర్వాదం పోగొట్టుకున్నప్పుడు జరిగేది అదే కదా. తోట చెట్ల మధ్యన దాగుకునగా వాళ్ళు దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు? వాళ్ళ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళని ఎంత చక్కగా దేవుడు నిర్మించాడు, వాళ్ళని మొత్తం సృష్టి యావత్తుకి వాళ్ళని మరి మంచి లీడర్షిప్ నాయకత్వం ఇచ్చాడు. ఆ నాయకత్వాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎందుకని? సర్పం చెప్పినటువంటి మాట విన్నందుకు. సర్పం ప్రేరేపించగానే అవ్వ ప్రేరేపించబడింది. అవ్వ ప్రేరేపించబడి ఇంకేం చేసింది? తోడుగా ఇచ్చినటువంటి సాటి అయిన సహాయానికి మళ్ళీ అక్కడికి మరి ఆయన ఆదాముకు కూడా ఆ యొక్క పండుని తినిపించింది. దానివల్ల ఏం జరిగింది? దేవుని యొక్క స్వరము వినకుండా అయిపోయింది. ఆయన కళ్ళ ముందు కనపడకుండా వెనక్కి దాక్కున్నారు. దానికి అందుకనే కీర్తనాకారుడు అంటాడు, చూసారా, పశ్చాత్తాపడుతున్నాడు కీర్తనాకారుడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చూడండి. ఇక్కడ దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమలు తుడిచివేయము. ఇప్పుడు వీళ్ళు మనం ఇట్లా పశ్చాత్తాపడాలన్నమాట. ఈయన ఎట్లా పశ్చాత్తాపడుతున్నాడో అట్లా పశ్చాత్తాపడాలి. అట్లా ఎట్లా పశ్చాత్తాపడాలి? దేవా నీ కృప చొప్పున, దేవా నేను చేసిన తప్పుకి, నేను చేసినటువంటి అపరాధానికి, నేను చేసినటువంటి దోషానికి నువ్వు ఒక్కసారి నన్ను కరుణిస్తేనే, దేవా నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున, దేవా నీ వాత్సల్య బాహుళ్యం అంటే చాలా ప్రేమ. అబ్బా అంటే ఇది ఒక విధంగా గ్రామర్లో సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. పెద్ద వాత్సల్యం, పెద్ద ప్రేమ, పెద్ద క్షమాపణ. బాహుళ్యం అంటే పెద్దది, వర్ణించరానంత పెద్దది. అట్లా కనుక నువ్వు అనుకుంటే నా అతిక్రమలు తుడిచే అయ్యా, నా అతిక్రమలు తుడిచేయ్యా, ఒక్కసారి నన్ను ఒక్కసారి దృష్టించయ్యా, నన్ను ఒక్కసారి చూడయ్యా అని, నా దోషం పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అట్లా ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఎవరిద్దరూ? కీర్తనాకారుడు ఏ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడో, ఏ విధంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో అట్టి రీతిగా ఆదాము అవ్వ కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళే కాదు, మనం కూడా. నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి అయ్యా, నా పాపం పోగొట్టు అయ్యా, నా దోషాలు పోగొట్టు అయ్యా, నన్ను పవిత్రపరచు అయ్యా. నా అతిక్రమం అంటే ఏంటి? క్రమము లేని జీవితం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రమము లేని జీవితం అతిక్రమం అంటే. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది. వీళ్ళు చేసిన తప్పు వీళ్ళకి తెలిసిపోయింది కదా. తెలిసిపోయింది కాబట్టి వీళ్ళు దేవుని యొక్క స్వరం విని వెనకాల దాక్కున్నారు. తోటలో చెట్ల మధ్య దాక్కుంటున్నారు. దేవుని ముందుకు రావడం లేదు, వాళ్ళకి ధైర్యం చాలతలేదు, వాళ్ళకి అంత సీన్ లేదన్నమాట. ఎందుకని? దేవుడు వాళ్ళకి అప్పచెప్పినటువంటి పనిని, వాళ్ళకి అప్పచెప్పినటువంటి ఆశీర్వాదాన్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి దీవెనకర జీవితాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. మనం కూడా అంతే కదమ్మా. మన తల్లిదండ్రులు ఏదన్నా చెప్పిపోయారు, బాబు ఈ పని చేయకురా నాన్న, ఇదిగో ఇటు వచ్చేసరికి ఈ పని చేయి, మరి నేను మళ్ళీ వస్తా అని ఒకవేళ బజారే వెళ్ళారు అనుకో, మనం ఏం చేస్తాం? తెలియకుండా సినిమాకి వెళ్తాం, లేదంటే తెలియకుండా డబ్బులు గాజేస్తాం, లేదంటే ఫ్రెండ్స్ని పిలుచుకుంటాం. పిలుచుకున్న తర్వాత డాడీ మమ్మీ వచ్చి నానా ఎక్కడున్నావురా అని అంటే, ఇక్కడే ఉన్నా డాడీ, నేను ఎక్కడికి వెళ్ళాను. అట్లనే గెహజీ కూడా చూసారా, అందుకని అంటాడు నా ఆత్మ నీతో రాలేదా అని అంటాడు కదా ప్రవక్త. అట్టి రీతిగా చూడండి ఇక్కడ ఈయన అంటున్నాడు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది అయ్యా, నేను చేసిన తప్పులు నా ఎదుటే కనపడతాయి, నాకు కనపడతాయి అయ్యా, మళ్ళీ నేను ఇంకేం చేయాలి అయ్యా, దయచేసి నన్ను మన్నించయ్యా, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసినాను, దేవా దయచేసి నన్ను మన్నించు, దేవా దయచేసి నన్ను క్షమించని చెప్పి బ్రతినాడుతూ ఉన్నాడు కీర్తనకారుడు. అటు రీతిగా మన జీవితంలో కూడా మనం కూడా ఏం చేయాలి? బ్రతినాడుకోవాలి దేవుణ్ణి. మన అతిక్రమాల గురించి, మన పాపాల గురించి, మన అపరాధాల గురించి, మన దోషాల గురించి అంత పెద్ద భక్తులే, అంత పెద్ద ప్రవక్తలే దేవుణ్ణి అడుక్కున్నారే, మరి మనం ఎందుకు అడగొద్దు? ఆదామవ్వ కూడా ఇప్పుడు అడుక్కోవాలన్నమాట. అట్టి
రీతిగా దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం కూడా చేసిన తప్పులు మన కళ్ళ ముందే ఉన్నాయి, మనం చేసిన పాపాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. మనం అనుకుంటాం మనం అంత టోళ్ళు లేమనుకుంటాం, మనం ఏ తప్పు చేయలేదు అనుకుంటాం. ఎవరి తప్పులు అలా కనపడవు కదమ్మా. అలాగే చూడండి, యెషయా రాసిన గ్రంథంలో 59వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, మేము చేసిన తిరుగుబాటు క్రియలను ఎదుట విస్తరించి ఉన్నవి అయ్యా, మేమేమేం చేసామో కనపడుతున్నాయి, ఎదుట కనపడుతున్నాయి అయ్యా, ఎదురుగానే ఉన్నాయి, మళ్ళీ మేమేం చేయలేదని మేము ఎట్లా అంటాం? మనం అట్లా అనకూడదు కదా. మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నవి. ఇప్పుడు ఆదాము అవ్వ కూడా విషయంలో కూడా వాళ్ళ పాపం వాళ్ళకి సాక్ష్యం పలుకుతుందా లేదా, చక్కగా దేవుడు గుర్తుపట్టాడా లేదా, మళ్ళీ వాళ్ళ జీవితంలో మళ్ళీ అటువంటి ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నారా? పోగొట్టుకున్న ఆశీర్వాదం మళ్ళీ తిరిగి రాదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. చూడమ్మా, మనం చేసిన తప్పులు మనకు కనబడవా? మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాం, మనకు తెలుసు మనం ఏం మాట్లాడుతున్నాం, మనకు తెలుసు మనం ఏం చూస్తున్నాము, మనకు తెలుసు మనం ఏం ఆలోచిస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి వాక్యం భాగాన్ని గమనిస్తే, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి, తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవే కదా మా వల్ల జరుగుతున్నవి. ఇవన్నీ మనం ఒప్పుకోవాలి. మనమే మరి పాపం చేయలేదని ఒప్పుకుంటే ఏమైతుందో తెలుసమ్మా, మనమే మోసపుచ్చుకుందాము అంటాడు. పాపం చేయలేదని ఆయన ఎప్పుడైతే మనం పాపం చేసామని దేవుని ఎదుట ఒప్పుకుంటామో, దేవుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని మరి పవిత్రులుగా చేస్తానని చెప్తా ఉన్నాడు 1వ యోహాను రాసిన పత్రికలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ద్వారా ఈ వాక్యం వింటుంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు, దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకోకూడదు. ఆదాము వాళ్ళ పోగొట్టుకున్నందుకు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమీ కూడా పొందుకోలేకపోయారు. వాళ్ళ వల్ల మనకు కూడా ఏం జరిగింది? పాపాలు, తరతరాలు పాపాలు మరి కొనసాగుతూనే ఉన్నాయి. మన జీవితంలో కూడా మనం కూడా ఎప్పుడైతే మనం తప్పులు చేస్తామో, మన తప్పులు మనతోనే పోవుసుమా, మన బిడ్డలకు కూడా వస్తూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి? 1000 తరముల వరకు కరుణించు దేవుడు, 1000 తరాల వరకు శిక్షించే దేవుడు కూడా. మన దేవుడు కృపా సమృద్ధి గలవాడు, దీర్ఘశాంతుడు. కానీ అంతకంటే కోపం కూడా ఉంది. దేవునికి కోపం వచ్చిందనుకో, ఆయన కోపాన్ని ఎవరు కూడా తిప్పలేరు. అందుకోసమే ఈ వాక్య భాగంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటే ఎంత నష్టమో, ఎంత కష్టమో, ఎంత దిగులు పడాలో, ఎంత కృంగిపోవాలో, ఎంత వేదన పడాలో మనం ఒక్కసారి గమనిస్తే ఈ వాక్యంలో మనం తెలుసుకోవచ్చు. అందుకోసమే అంటున్నాడు కదా కీర్తనాకారుడు, అయ్యా ఒక్కసారి నన్ను క్షమించయ్యా, ఒక్కసారి నీ కృప నా పైన చూపించయ్యా, అయ్యా ఒక్కసారి నీ వాత్సల్యత నాకు చూపించయ్యా, అయ్యా నా క్రమం లేని జీవితాన్ని తీసేయ్యా, అయ్యా నా దోషాన్ని తీసేయ్యా, నా పాపాన్ని తీసేయ్యా, అయ్యా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానయ్యా. ఆదాము అవ్వ జీవితంలో కూడా జరిగింది అదే, మన జీవితంలో కూడా జరిగేది అదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను కూడా మనం పోగొట్టుకోవద్దు. కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోవాలంటే పోగొట్టుకోకుండా దేవుడిచ్చినటువంటి ప్రతి ఆధిక్యతను కాపాడుకోవాలి, దానికోసం ప్రయాసపడాలి. అటువంటి ప్రయాసలో దేవుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, కరుణగల దేవ, ఇదిగో ప్రభా, ఈనాటి వాక్యంలో మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా ఆశీర్వాదం పోగొట్టుకోవద్దని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆదాము అవ్వ కూడా మీరు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లుగా కనబడుతుంది. అయ్యా మీరు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను వారు పోగొట్టుకున్నారు, మీరు వారికి ఇచ్చినటువంటి దీవెనకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నారు. ప్రభా దేవా, వాక్య భాగం గమనిస్తే వారు చేసినటువంటి తప్పుకి వారు పశ్చాత్తాపడ్డారు, అయినప్పుడు కూడా ఫలితం లేకుండా అయిపోయింది ప్రభా. అందుకోసమే భక్తులు నాయనా మరి ఇర్మియా కానీ, యెషయా కానీ, అయ్యా నా తండ్రి యాకోబు కానీ, అయ్యా కీర్తనాకారుడు కానీ బ్రతులాడుకుంటా ఉన్నారు. ప్రభా మా పాపాలు తీసేయ్యా, మా దోషాలు తీసేయ్యా దేవా, నీ పాదాలు పట్టుకుంటాం అయ్యా, మమ్మల్ని కడుగయ్యా, మమ్మల్ని పవిత్రపరచయ్యా, మా అతిక్రమణలు మాకు కనపడుతున్నాయి అయ్యా, అయ్యా మీకు వ్యతిరేకంగా మేము పాపాలు చేసామయ్యా, విరోధంగా మేము పాపం చేసామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని బతినాడుతామన్నారు. అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, మా జీవితంలో కూడా మేము అనేకమైన పాపాలు చేసి ఉన్నాం, అనేకమైన దోషాలు చేసాం ప్రభా. మా పాపాలు కూడా మాకు కనపడుతున్నాయి దేవా, కాకపోతే మేము ఒప్పుకోలేకపోతున్నాం అయ్యా, మేము కప్పుకుంటున్నాం ప్రభా. వాక్యంలో సెలవిస్తా ఉంది అయ్యా, పాపములు కప్పుకోవద్దు, ఒప్పుకోమంటున్నావు అయ్యా, పాప పరిహారం ఇస్తానంటున్నావు. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయనా. అయ్యా
అయ్యా ఒక్కసారి మా ప్రార్థన ఆలకించు దేవా. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. నువ్వు గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడా అయ్యా, జాలిగల దేవుడా అయ్యా, కరుణగల దేవుడా అయ్యా, వాత్సల్య బాహుల్యం చొప్పున మా పాపాలు క్షమించి మమ్మల్ని పవిత్రపరిచి మీరే కృప చూపించమని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ వాక్యం అనేక మందికి మేలుకరంగాను, అనేక మందికి ప్రయోజనకరంగాను, మీకు మహిమకరంగా ఉన్నట్లు సహాయం చేయమని మా ప్రభువైన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.